దట్టమైన అడవిలో గుట్టుగా పనిచేస్తుంటారు. కోట్ల రూపాయల సరుకును సీక్రెట్ గా ప్యాకింగ్ చేస్తుంటారు. అలాగని వారి వద్ద అత్యాధునిక యంత్రాలేవీ లేవు. కానీ వారు చేసే ప్యాకింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను మించి ఉంటుంది. సొంతంగా తయారు చేసుకున్న పనిముట్లతోనే అత్యంత పగడ్బందీగా ప్యాకింగ్ చేస్తుంటారు. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? మనం నిత్యం వార్తల్లో చూసే గంజాయి స్మగ్లింగ్ దందాని. కాకపోతే ఇన్నాళ్ళు పట్టుబడిన గంజాయినే చూసాం. కానీ ఇప్పుడు కొత్తగా గంజాయి ప్యాకింగ్ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. గంజాయి అంటేనే ఇల్లీగల్. అలాంటి గంజాయితో దందా చేయడం అంటే పోలీసులు ఎక్సైజ్ పోలీసులతో గోక్కున్నట్టే. అందుకే గంజాయి మాఫియా సాగు దగ్గర నుంచి కస్టమర్కు చేరే వరకు దందా అంతా సీక్రెట్ గా సాగుతుంటుంది. మనం ఇప్పటి వరకు పట్టుబడిన గంజాయిని చూసాం. గంజాయి సాగు చేసిన తోటలను చూసాం. కానీ గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లలో ఎలా ప్యాకింగ్ చేస్తారో ఎవరికీ తెలియదు. కానీ దేశంలోనే ఇప్పటి వరకు గంజాయి స్మగ్లింగ్ లో కీలకమైన ప్యాకింగ్ కు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిగో ఇక్కడ చూడండి, గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్న ఇదంతా గంజాయి. ఇక్కడ కనిపిస్తున్న వీరంతా గంజాయి మాఫియానే. ఇదిగో వీళ్లు తిప్పుతున్నది చెరుకు రసం తీసే యంత్రం అనుకుంటే మనం గంజాయి రాశిలో కాలేసినట్లే. ఎందుకంటారా? మొక్కకు అట్టుకట్టి ఓ పద్ధతి ప్రకారం గంజాయిని ఎలా ప్యాక్ చేస్తున్నారో చూడండి. ఇదిగో ఇక్కడ చూడండి, ముందుగా గంజాయి కిలో 2-3 కిలోల చొప్పున కవర్లలో నింపుతారు. ఆ తరువాత వీటిని ఇక్కడ కనిపిస్తున్న యంత్రంలో పెట్టి పొడగాటి కర్రకు 2 వైపులా 4-5 చొప్పున బలంగా తిప్పుతారు. దీంతో కవర్లలో ఉన్న గంజాయి కంప్రెస్ అయిపోతుంది. ఇలా గంజాయితో నింపిన 4-5 కవర్లను ఒకదానిపై ఒకటి పెట్టి బలంగా తిప్పుకోవడంతో కిలోల కొద్దీ ఉన్న గంజాయి కాస్త చిన్న కేకుల్లా మారిపోతాయి. మనం చూస్తున్న ఈ గంజాయి ముఠాకు ఒడిశాలో మల్కాన్గిరి జిల్లాకు చెందిన రాంబాబు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు తేల్చారు. ఇలా చిన్న చిన్న ముద్దలుగా కంప్రెస్ చేసిన గంజాయిని ఫైనల్ గా మరో గమ్ కవర్ తో ప్యాక్ చేస్తారు. ఇంటర్నేషనల్ కంటే మిన్నగా స్మగ్లర్లు చేసిన ప్యాకింగ్ తో గంజాయి పరిమాణం తగ్గి ట్రాన్స్పోర్టుకు ఈజీ అవుతుంది. అన్నట్టు ఈ గంజాయి ప్యాకింగ్ యంత్రాన్ని స్మగ్లర్లే సొంత తెలివితేటలతో తయారు చేసుకున్నారని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు. అయితే వీళ్ళ ఫోన్ల ద్వారా మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ కర్నేన్ రాంబాబు అనేట ఆయన ఈ రాకెట్ కి ప్రధాన సూత్రధారి. అతను అక్కడే గంజాయిని సేకరించి మల్కన్గిరి ఏరియాలో అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించి ఈ కట్ల వివేక్ రెడ్డి, దగ్గుమల్లి మధుకిరణ్ వాళ్ళ సహాయంతో ఇక్కడ లోకల్ హైదరాబాద్లో అమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కన్సైన్మెంట్ మొత్తం 106 కిలోల గంజాయిని కనుక అమ్మితే 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకు ఆశ చూపడం జరిగింది. వీళ్ళ ఫోన్ల ద్వారా మాకు అక్కడ ఫర్ ద ఫస్ట్ టైం మేము మాకు వీడియోస్ దొరకడం జరిగింది. ఇప్పటిదాకా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఎప్పుడు కూడా మీతో షేర్ చేస్తాం వీడియోస్. ఏ రకంగా గంజాయిని ప్రాసెస్ చేస్తారు, ఏ రకంగా గంజాయిని ప్రెస్ చేస్తారు, ఏ రకంగా ఆ గంజాయి ప్యాకెట్స్ తయారు చేస్తారు, ఇవంతా ప్రాసెస్ కూడా మాకు వీడియోలు మాకు ప్రత్యక్షమైన వీడియోలు మాకు లభించడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. కర్నేన్ రాంబాబు తెలిస్తే, ఆయన ఆచూకీ తెలిస్తే, ఆ తర్వాత ఆయన పట్టుకున్న తర్వాత దీన్ని ఇంకా డీప్ గా వెళ్ళొచ్చు. ఒడిశాలో దట్టమైన అడవుల్లో గంజాయి ప్యాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా నుంచి తెలంగాణలోని మల్కాజ్గిరి జిల్లాకు చేరవేస్తుండగా అడ్డంగా దొరికిపోయారు. గంజాయి దందాపై పక్కా సమాచారం అందుకున్న ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు ఎస్టీఎఫ్ తో కలిసి గంజాయి రాకెట్ గుట్టు రట్టు చేశారు. 53 లక్షల విలువ చేసే 106 కేజీల గంజాయిని సీజ్ చేశారు. 2ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాంబాబు కోసం వేట మొదలు పెట్టారు. యాక్చువల్లీ ఆ మెషినరీ అనేది అంతా కూడా ఇట్స్ జుగాడ్ టైప్. అది ఒక తయారు చేసేది కాదు, వాళ్ళ సొంత తెలివితేటలతో చూసేది.
అంటే వాళ్ళ తెలివితోటి ఎలా చేయాలి అనేది వాళ్ళు మెటీరియల్ తెచ్చుకొని చేసేది. సో ఇట్ ఈస్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎనీవేర్. సో వాళ్ళ సొంత తెలివితేటలతో కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొని దాన్ని అరేంజ్ చేసుకొని చేస్తారు వాళ్ళు. సో ఏదైనా కొత్త ప్రాబ్లం వస్తే అట్లాంటి ట్రైబల్ ఏరియాస్ లో దే విల్ నాట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఒక తీసుకురారు వాళ్ళు. వాళ్ళ తెలివితోటి వాళ్ళు తయారు చేసుకుంటారు. ఈజీ టు ప్రాసెస్, ఈజీ టు ట్రాన్స్పోర్ట్, ఈజీ టు సేల్. చూశారుగా గంజాయి మాఫియా నయా టెక్నాలజీ. ఏకంగా నట్టడివిలోనే ఫ్యాక్టరీ పెట్టేశారు. వేలల్లో లక్షల్లో కాదు, ఏకంగా కోట్ల రూపాయల విలువైన గంజాయిని ప్యాకింగ్ జరిపేస్తుంటారు. గంజాయిని కంప్రెస్ చేసే యంత్రాన్ని చూసి పోలీసులే బిత్తరపోయారంటే గంజాయి స్మగ్లర్ల టెక్నాలజీ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. అయినా తప్పు చేసిన వారు ఎప్పటికైనా చట్టానికి దొరక్క తప్పదు. వీరి విషయంలోనూ అదే జరిగింది.